రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బోరుగడ్డ సమాజానికి ప్రమాదంగా మారాడా? చివరకు కోర్టులను కూడా బోరుగడ్డ వదలడం లేదా? అన్ని వ్యవస్థల్లో బోరుగడ్డ అనిల్ కిలికేస్తున్నాడా? ఇక ఇప్పట్లో బోరుగడ్డ బయటకు రావడం కష్టమని తెలుస్తోంది. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించి బెయిల్ పొందడంతో బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. బోరుగడ్డ తెగించేశాడా? బోరుగడ్డ ఇంకా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? ఇలా బోరుగడ్డ వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బోరుగడ్డ సమాజానికి ప్రమాదంగా మారాడా? చివరకు కోర్టులను కూడా బోరుగడ్డ వదలడం లేదా? అన్ని వ్యవస్థల్లో బోరుగడ్డ అనిల్ కిలికేస్తున్నాడా? ఇక ఇప్పట్లో బోరుగడ్డ బయటికి రావడం కష్టమని తెలుస్తోంది. నకిలీ డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించి బెయిల్ పొందడంతో బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. బోరుగడ్డ తెగించేశాడా? బోరుగడ్డ ఇంకా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? ఇలా బోరుగడ్డ వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్మూర్తి, అప్పట్లో అరాచకాలు సృష్టించారంటే పోనీ అప్పుడు సపోర్ట్ ఉందనుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడుతున్నారంటే, కోర్టును కూడా బురుడి కొట్టిస్తారంటే అసలు ఎవరి సపోర్ట్ ఉంది? ఎలా అర్థం చేసుకోవాలి? వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బోరుగడ్డ సమాజానికే ప్రమాదంగా మారాడా? చివరకు కోర్టుల్లో బోరుగడ్డ వదలడం లేదా? అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడా? ఇక ఇప్పట్లో బోరుగడ్డ బయటికి రావడం కష్టమేనా? నకిలీ డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించి బెయిల్ పొందడంతో బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. బోరుగడ్డ తెగించేశాడా? బోరుగడ్డ ఇంకా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? ఇలా బోరుగడ్డ వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.